అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం అన్నదాత సుఖీభవ పథకం అండి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందన్నమాట. అయితే మనకి ఎన్నికల టైంలో ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి నిధులనేవి అయితే విడుదల చేయబోతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఎప్పుడు విడుదల చేస్తుంది? ఎవరు అర్హులు? ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. సో, ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనకిక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదండీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి నిధులనేవి అయితే విడుదల చేయబోతుందన్నమాట. దాదాపుగా మనకి ఈ యొక్క రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయల చొప్పున అయితే అందించబోతుంది. కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయల చొప్పున అందిస్తుందన్నమాట. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి ఈ యొక్క 20,000 రూపాయలు ఎప్పుడు అందిస్తుంది, 14,000 ఎప్పుడు అందిస్తుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా తెలుసుకుందామండి. అయితే దీనికి సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని షరతులు అనేవి అయితే విధించిందనమాట. సో, ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే జమ అవుతాయండి. సో, ఖచ్చితంగా ఈ కేవైసీ నమోదై ఉండాలి. సో, దీనివల్ల చిన్న, పెద్ద రైతులందరికీ కూడా మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం తీసుకుంటుందన్నమాట. అయితే దీనికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. మీ అందరికీ తెలిసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంతంత మాత్రం బడ్జెట్ అయితే ఉన్నాయి. అన్ని పథకాలు కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందన్నమాట. సో, ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి కూడా నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. సో, రేపు ఎల్లుండిలోగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.